హ్యాపీ ఈస్టర్ అందరికీ. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ అండ్ జాయ్‌ఫుల్ ఈస్టర్ అందరికీ. సో, నేను తీసుకున్న స్టాప్ అదే. నేను మీకొక చిన్న ఇవాళ జరిగిన సిట్యుయేషన్ మీతో షేర్ చేసుకుంటా. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక స్వీట్ షాప్‌కెళ్ళిన. స్వీట్ షాప్‌కెళ్తే అక్కడ ఒక అమ్మ అడుక్కుంటుందనమాట. చూడ్డానికి ఆవిడ బానే ఉంది. కాలికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేదు. నే నేను ఏ షాప్‌కైతే వెళ్ళినో ఆ షాప్‌కే ఇద్దరు హ్మ్, కొంచెం పెద్దవాళ్ళనుకుంటా ఏజ్ బాయ్స్ కార్‌లో నుంచి దిగి ఆమె అడుక్కుంటుంది చూసి, వీళ్ళేం చేసిండ్రంటే ఆమె దగ్గరికెళ్ళి ఒక రూ. 1 ఇచ్చిండ్రు. రూ. 1 ఇస్తే ఆ రూ. 1 చూసి ఆ పెద్ద ఆవిడ చూడ్డానికి కూడా నీట్‌గుంది. మరీ అంత లాగా లేదు. సో, ఆమన్న మాట ఏంటనంటే, ఈ రూపాయి నాకు దేనికి యూజ్ అయితది? కనీసం నా కడుపు గూడా నిండే అంత ఇవ్వట్లేదు. ఏం మనుషులో ఏమో అని వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఆమంతట ఆమె గొనుక్కుంటూ ఏమన్నదంటే, ఈ రూపాయి కనీసం నా ఒళ్ళు కాల్చుకోవడానికి అయినా ఒక అగ్గిపెట్ట కూడా రాదు. ఒళ్ళు కాల్చుకోవడానికి ఒక అగ్గిపెట్టె గూడా రాదు. మనుషులు ఎవ్వరైనా గానీ హెల్ప్ చేస్తే పాపం వాళ్ళ ఆకలి తీరేటట్టుగా హెల్ప్ చేయండి. ఒక రూ. 10 పోనీ మన దగ్గర లేకపోతే వాళ్ళకి ఇవ్వకున్నా మంచిదే గానీ, మరీ రూపాయి ఇచ్చేంత స్టేజ్‌లో మనమైతే లేము గదా! సో, నేను చెప్పేదేందనంటే, మన దగ్గర ఎంత ఉన్నా గానీ, వాళ్ళకి కనీసం ఒక టీ కన్నా అయ్యేంత మనం హెల్ప్ చేస్తే మంచిది. మీకిలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా గూడా, మీకున్నంతలో మీరు బాగా ఇవ్వండి. హెల్ప్ చేయండి. మార్నింగ్ రెడీ అయ్యాక కొన్ని పిక్స్ తీసుకున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. ఈ సిట్యుయేషన్ మీతో షేర్ చేసుకోవాలని వాయిస్ ఓవర్ ఆ టాపిక్ గురించి ఇచ్చాను. సో, ప్లీజ్ లైక్ అండ్